ఇప్పుడు ఎవరైనా గానీ ప్రపంచంలో, సొసైటీలో నా సొంత మనిషి, నా వాళ్ళు అని అనుకున్నప్పుడు, వాళ్ళు మంచిగా ఉండాలే, క్షేమంగా ఉండాలే, ఏ విషయంలో అయినా వాళ్ళకి చెడు జరగొద్దని జెప్పేసి కామన్‌గా ఆలోచిస్తుంటారు. ఎవరైనా గానీ, వాళ్ళు పిల్లలు గానీ, బయట వాళ్ళు గానీ, భర్త గానీ, లేకపోతే అన్నదమ్ములు కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, కొలీగ్స్ గానీ, ఎవరైనా కానివ్వండి. నా వాళ్ళు అని అనుకున్నప్పుడు వాళ్ళు బాగుండాలే. వాళ్ళ జీవితాల్లో ఒకటే చెడు అనేది జరగకూడదు. వాళ్ళు చెడులో ఇరక్కూడదు అని ఆలోచిస్తుంటారు. ఇది కామన్‌గా నా మనుషులు అని ఆలోచించేటువంటి మనుషులు స్పష్టంగా, స్వచ్ఛంగా ఆలోచించేటువంటి విషయం ఇది. ఏంది అంటే, నా వాళ్ళకి ఏం జరగకూడదు. నా వాళ్ళ జీవితాల్లో కూడా ఎలాంటి చెడు అనేది ఉండకూడదు. వాళ్ళు చెడులో ఇరక్కూడదని ఆలోచిస్తారు. కామన్‌గా జరిగేటువంటి విషయం. అయితే అలా కాకుండా కొంతమందికి వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులైనప్పటికీ, సొంత మనుషులైనప్పటికీ ఇప్పటికీ ఆహ్, వాళ్ళకు సన్నిహితంగా ఉండేటువంటి మనుషులైనప్పటికీ, వాళ్ళని పిలుచుకొని వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మీరు నా వోళ్ళు. నాకు సపోర్ట్ చేయాల. మీరు తప్ప నాకు ఎవరు దిక్కులేరు. మీరే నాకు బలం. మీరే నాకు ఆధారం. మీ వల్లే నేను బాగుంటా. మీ సపోర్ట్ నాకు అవసరం. మీ యొక్క ఆధారం లేకపోతే నాకు జీవితమే లేదంటూ కొన్ని విషయాలు చెప్తుంటారు వాళ్ళు. చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అట్రాక్ట్ చేసి ఏం చేస్తారంటే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేకమైన విషయాలు ఏవైతే ఉంటాయో, వ్యతిరేకమైన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇలా మాటలతోనే అట్రాక్ట్ చేసినటువంటి మనుషులతోని క్రైమ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కామన్‌గా నా వాళ్ళు, నా మనుషులు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కూడా చెడు జరగకూడదు. వాళ్ళు చెడు విషయాల్లో ఇరక్కొద్దు అని ఆలోచిస్తారు కామన్‌గా జరిగేది. ఇక్కడ కూడా నా వోళ్ళు, నా మనుషులు మీరు అని చెప్పేసి మాట్లాడి క్రైమ్ ఎలా చేయిస్తారు వీళ్ళు? నా మనుషులు మీరు అని చెప్పేసి ఎంతో సన్నిహితంగా, ఎంతో సెంటిమెంట్ వెలకబోస్తున్నారు కదా! అలాంటప్పుడు నేను వాళ్ళు నా మనుషులు అని చెప్పేసి నా గురించి వాళ్ళు అంత సెంటిమెంట్ ఒలకబోసినప్పుడు నన్ను చెడు విషయాల్లో ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు? సొంత మనిషి అన్నప్పుడు, నా మనిషి అన్నప్పుడు చెడు విషయాల్లో ఒకటి ఇరకొద్దు అని ఆలోచించాలి. ఇరికించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పిన క్రైమ్ పనులు చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఉబ్బిపోయి. అలాంటి వాడికి కాస్త ఆలోచన అనేది ఉండాలి. కామన్‌గా నా సొంత మనిషి అనుకున్నప్పుడు ఎవ్వళ్ళు గూడా వాళ్ళకి చెడు జరగద్దు, వాళ్ళకి చెడు విషయాలు ఇరకొద్దని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు కామన్‌గా చూడండి ఇంట్లో అన్నదమ్ముల విషయాల్లో కానివ్వండి, పిల్లల విషయంలో తండ్రి పిల్లల విషయంలో కానివ్వండి, భర్త భార్యల విషయంలో కానివ్వండి, ఇది ప్రేమగా కలిసి ఉండేటువంటి మనుషులు ఏం ఆలోచిస్తారంటే, అలాంటి చెడు విషయాల్లోకి వెళ్ళొద్దు, వాళ్ళు ఇరికితే ఎలా? వాళ్ళకి గూడా నష్టం జరుగుద్ది. వాళ్ళ లైఫ్‌లో చెడు ఉంటే బాగుండదని చెప్పేసి ఎంతో ఆరాటపడుతుంటారు. తెలిసి తెలవక చెడులో ఇరికేటువంటి పరిస్థితులొస్తే గూడా, ఆ చెడు నుంచి బయటకు తప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది కామన్‌గా ప్రేమాభిమానాలతోని అటువంటి వ్యక్తులు చేసేటువంటి పనులివి. అలాంటి ప్రేమనే ఒలుకబోస్తూ నువ్వు ఆక్రయించేయి, వాడిని కొట్టు, వాడిని తిట్టు, లేదా వాడిని చంపేయి. నువ్వే నాకు దిక్కు, నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు. నువ్వే మా ఆధారం అని చెప్పేసి, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరు అంటూ ఇలాంటి సెంటిమెంటల్ మాటలు ఒలకబోసి చెప్పి, క్రైమ్ పనులు చేస్తే వీళ్ళు ఎలా చేయడానికి సిద్ధపడతారు? కాస్త బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఆలోచిస్తాడు. ఏమని? నా సొంత మనిషి అని చెప్పేసి ఆలోచించుకున్నప్పుడు నాతో క్రైమ్ పనులు చేయించి చెడులో ఎందుకు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆలోచించాలి. ఇది కదా నిజంగా ఆలోచించాల్సింది. చెడు పని ఎలా చేస్తారు వీళ్ళు? తెలియలేక వాళ్ళు చెప్పినటువంటి సెంటిమెంటల్ డైలాగ్స్ వినేసి ఉబ్బిపోయి నా అంత మగాడే లేడు, నా అంత హీరో లేడని చెప్పేసి ఇక నీ తప్ప వాళ్ళకి ఎవ్వరు లేరట, నేను చూసుకుంటానని చెప్పేసి ఆడు పోయి వాడు క్రైమ్ చేసి వాని జీవితం సంకనాకించుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఇరికిచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు అవసరాలన్నీ తీర్చుకొని వాళ్ళ యొక్క ఈర్ష్య, జెలసీ, లేదంటే కుళ్ళు కుట్రలు ఏవైతే ఉంటాయో అవి వాడి ద్వారా వీళ్ళు తీర్చుకొని సైలెంట్గా పక్కకు ఉండిపోతారు. వాళ్ళ సొంత మనుషుల్ని మాత్రం వాళ్ళు నాశనం చేసుకునే ప్రయత్నం చేయరు. ఇది ఆలోచించాలి.
ఎలా అంటే నా వాళ్ళు నా మనిషి అని ఆలోచించినప్పుడు నన్ను చెడులో ఇరికించి చెడగొట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఒక క్రైమ్ చేస్తే చెడిపోయినట్టే కదా! ఒక మనిషి సొంత మనిషిని ఎవరు కూడా చెడగొట్టుకోవాలని ఆలోచించరు. ఆలోచిస్తున్నారు అని అంటే నువ్వు సొంత మనిషి అని కాదు వాళ్ళకి కావాల్సింది. ఆ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టేసి నీతోని వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని కాస్త ఆలోచించాలి. ఎప్పుడైనా కానీ నా మనిషివి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే నాకు అండ, నువ్వే నాకు ధీమా అన్నీ లేనిపోయిన డైలాగ్ చెప్పేసి అట్రాక్ట్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అవసరమైన పనులు చేస్తారు, క్రైమ్ చేస్తుంటారు. ఎవరినో కొట్టమని చెప్తారు, తిట్టమని చెప్తారు, ఎదురుగా వెళ్ళమని చెప్తారు. వీళ్ళు అనుకుంటారు వీళ్ళు హ్యాపీగా సేఫ్గా ఉంటారు, వాళ్ళ సొంత మనుషులే సేఫ్ ఉంటారు. నిన్ను మాత్రం అక్కడ ముందటేసి వాడుకునే ప్రయత్నం చేస్తారు. సో ఎప్పుడు కానీ ఒక మనిషి అలాంటి మాటలు చెప్పి కొట్టడమా, తిట్టడమా, లేకపోతే ఏదైనా క్రైమ్ చేయించడం అలాంటి పనులు చేయించే ప్రయత్నం చేసినప్పుడు ఆలోచించాలి. నా మనిషి అంటూ నా దగ్గరికి వచ్చేసి నా మీద ఎంతో ప్రేమను వలుకోబోస్తూ నాతో క్రైమ్ ఎందుకు చేయిస్తారు అని ఆలోచించాలి. అది వాళ్ళ అవసరం అని తెలుసుకోవాలి. నా మనిషి ఆలోచించుకున్నప్పుడు నన్ను కూడా వాళ్ళ సొంత మనిషి లాగానే చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బంధువుల్లోనే వాళ్ళ సొంత బంధువుల్లోనే వాళ్ళకు నచ్చని మనుషులతోని ఇలాగే సొంత సెంటిమెంటు ప్రేమ ఉలకబోసి ఏం చేస్తారంటే వాళ్ళతో క్రైమ్ చేయించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది బాగా గమనించాలి. ఎవరిని కొట్టడమా లేకపోతే తిట్టడం అలాంటి ఏదో పనులన్నీ నేరాలు చేయించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అది వాళ్ళ అవసరం. నా మనిషి అని అనుకున్నప్పుడు అంత ప్రేమ ఉన్నప్పుడు అయ్యో వాళ్ళు ఇలాంటి క్రైమ్ చేస్తే వాళ్ళ జీవితం నాశనం అయిపోద్ది, వాళ్ళ జీవితం ఖరాబ్ అయిపోద్ది, నేరస్తుడాన్ని నిద్ర పడిపోతే వాళ్ళ జీవితం సాయంత్రం అయిపోద్ది, అలాంటప్పుడు వీళ్ళతో పనులు ఎందుకు చేయించాలని ఆలోచిస్తారు. ఇది సొంత మనిషి ప్రేమ ఉన్న మనుషులు అయితేనే ఖచ్చితంగా ఆలోచించి వాళ్ళు చెడు పనులు చేయడానికి కానీ చెడు దారిలో వెళ్ళడానికి కానీ వాళ్ళు ఇష్టపడరు. ఇది కామన్గా జరిగేది. ఆ బంధువులలో అయినప్పటికీ ఈర్ష్యా దేశాలు ఉన్నప్పుడు వాడిని వాడుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే వాళ్ళకు తప్పని పరిస్థితుల్లో వాళ్ళు క్రైమ్ చేయకుండా వాళ్ళ సొంత మనుషులతో క్రైమ్ చేయకుండా ఎనలేని ప్రేమను ఒలకపోస్తూ సెంటిమెంటల్ డైలాగ్ చెప్తూ ఖచ్చితంగా వాళ్ళను ముందటేసి వీళ్ళు వెనకుండి వాళ్ళు క్రైమ్ పనులు చేయించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళ మీద ప్రేమ అనేది కాదు, అవసరానికి వాడుకుంటారని తెలుసుకోవాలి. చెప్పేది ఎందుకు అంటే అలాంటి సెంటిమెంటల్ డైలాగులు ప్రేమను ఒలకపోసి లేకపోతే సానుభూతి కోసం వీళ్ళు నా ఊళ్ళో అంటూ నా కోసం ఇంతలా తాపత్రయపడుతున్నాడు అని చెప్పేసి లొంగిపోయి వాళ్ళు చెప్పేటువంటి క్రైమ్ పనులు ఏవైనా కానీ చేసే ముందు ఆలోచించాలి. ఇంత మంచి ప్రేమ ఉన్న మనిషి నాతోని క్రైమ్ ఎందుకు చేయించాలనుకుంటున్నాడు, క్రైమ్లో ఎందుకు ఇరికించాలనుకుంటున్నాడు, ఇలా నచ్చుతుంది అని చెప్పేసి ఆలోచించాలి. వీనికి నా మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు అని చెప్పేసి స్పష్టంగా మీరు ఆలోచించుకోగలిగితే ఎదుటి వాళ్ళని ఏ కోణంలో వాడుకునే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. సో ఎవరైనా కానీ ఇలాంటి సెంటిమెంటల్ డైలాగులు తప్ప మాకు ఇంకెవరు లేరు దిక్కులేరు అంటూ డైలాగులు చెప్తూ వాళ్ళు క్రైమ్ చేయించే ప్రయత్నాలు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి డార్క్ సైడ్ ఆలోచనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ సొంత మనుషులు అయితే మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితులను క్రైమ్ చేయించే ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయరు. కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లో సొంత మనుషులు అయినప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థపూరితమైన ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని సొంత మనుషులను కూడా క్రైమ్ చేయించే ప్రయత్నం చేస్తుంటారు. ఇది ఎవరైనా కానీ ఖచ్చితంగా ఆలోచించాలి. క్రైమ్ చేయడం అంటేనే చెడిపోవడం లైఫ్. అలాంటప్పుడు నా సొంత మనిషి అని అనుకున్నప్పుడు అంత ప్రేమ ఉన్నప్పుడు చెడగొట్టాలని ఏ మనిషి అనుకోరు. ప్రేమ అనేది ఉంటే చెడగొట్టాలి చెడు పనులు చేయించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు అంటే చెడు పనులు చేస్తున్నారు, నేరాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆలోచించాలి. ఆ మనిషికి ప్రేమ అభిమానాలు అనేవి ఏమీ లేవు. నా సొంత మనిషి అనేటువంటి ఆలోచన కూడా ఏమీ లేదు. కానీ ఇక్కడ స్వార్థపూరితమైనటువంటి కొన్ని దురాలోచనల వల్ల మాతో ఇలాంటి చెడు కార్యక్రమాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం చేసుకోగలిగితే ఎదుటి వ్యక్తి ఎందుకు ఏ రకంగా నిన్ను వాడుకుంటున్నాడని నీకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కామన్గా ఇది కామన్గా అర్థమైపోద్ది. ఇప్పుడు
ఆహ్, సొంత మనిషి అంత అభిమానం ఉన్న మనుషులు ఎవ్వలైనా గానీ, ఇప్పుడు కామన్‌గా తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే చెడు పని చేయకపోతే కొడతారు, తిడతారు. ఎందుకంటే చెడు చేస్తే ఖరాబ్ అయిపోద్ది లైఫ్. జీవితం నాశనం అయిపోద్దని చెప్పేసి అడ్డుకుంటారు. ఇది కామన్ విషయం. అదే విధంగా ఎవ్వలైనా గానీ ప్రేమ అనేది ఉన్నప్పుడు భార్య గాని, భర్త గాని, ఎవ్వరు గాని, బయట స్నేహితులు గాని, ఎవ్వరు గాని ఖచ్చితంగా ప్రేమ అనేది ఉంటే చెడిపోవాలని ఎవ్వరు చూడరు. అలా చూస్తున్నారు, క్రైమ్ చేయించే ప్రయత్నం చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్‌గా వాళ్ళు నిన్ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి ప్రేమలు, అభిమానాలు, ఈ సెంటిమెంట్‌లు ఏమి ఉండవు. స్వార్థపూరితంగా నిన్ను వాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారని మాత్రం తెలుసుకోవాలి. ఇది డార్క్ సైడ్ వాళ్ళ మైండ్‌లో ఉండేటువంటి ఆలోచన. బయటకు మాత్రం అడ్డమైన తెలివితేటలతోని ప్రేమ, అభిమానం అంటూ చూపెట్టి ఏదో పనులన్నీ చేస్తుంటారు. ఇప్పుడు కామన్‌గా కొన్ని నేరాలు జరుగుతున్నాయి. వాళ్ళ సొంత మనుషులతోనే వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళు అలాంటి నేరం చేసినప్పుడు ఖచ్చితంగా జైలుకెళ్ళాలి. లైఫ్ ఖరాబ్ అయిపోద్ది. అంత బ్లేమ్ అయిపోతారు. వాళ్ళ లైఫే సర్వనాశనం అయిపోద్ది. అలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి దిక్కులేక కాదు. వాళ్ళ సొంత మనుషులను పాడేసుకునే విషయం లేక వాళ్ళ స్వార్థానికి వాళ్ళని వాడుకోవాలనే ఉద్దేశంతోని కొంతమందిని అలా మోటివేట్ చేసి అలాంటి అడ్డమైన తెలివితేటలు ఉపయోగించి ప్రేమ, అభిమానం అనేటువంటి ఒక సెంటిమెంట్ డైలాగులతోని వాళ్ళని లొంగదీసుకొని అట్రాక్ట్ చేసి ఆడుకునే ప్రయత్నం చేసి నేరాలు చేయించి అట్టిగా జీవితాలను సర్వనాశనం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కాస్త ఆలోచించాలి. ఏదైనా గానీ చెడు అనేది జరిగినప్పుడు ఖచ్చితంగా జీవితం సంకనాకిపోద్ది. చెడు చేసినప్పుడు జీవితం అనేది సంకనాకిపోద్ది కాబట్టి చెడు చేయొద్దనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకరు చెప్పిరని చెప్పేసి ఏదో చేస్తున్నా, నేనే ధీరుడిని అని చెప్పేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించొద్దు. జీవితాలు సర్వనాశనం చేసుకోవద్దు. కాబట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకునే ప్రయత్నాలని ఎండగట్టాలే. ఇంకోరి స్వార్థానికి లొంగిపోయి అనవసరంగా జీవితాలు పాడు చేసుకోవద్దు. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. థాంక్ యూ.